దొంగలు ఏం దోచుకుంటారు? మామూలుగా అయితే డబ్బు, బంగారు నగలు, వాహనాలు లాంటివి దొంగతనం చేస్తారు. కానీ ఇక్కడ దొంగ స్టైలే సెపరేట్. అతడు అందరు దొంగల లాంటి వాడు కాదు. దొంగలందు ఈ దొంగ వేరయ్య అన్నట్టు ఉంటుంది అతడి వ్యవహారం. ఇంతకీ అతడేం దొంగతనం చేస్తాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. మరి ఆ దొంగ కహాని చూసేద్దామా? హైదరాబాద్లోని రామంతాపూర్ డివిజన్లో ఓ దొంగ ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా రామంతాపూర్ డివిజన్లోని శ్రీరామ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగని ఎవరి ఇంట్లోనూ డబ్బు, నగలు చోరీ కాలేదు. అక్కడ చోరీ అయినవేంటో తెలుసా? బూట్లు, చెప్పులు. శ్రీరామ కాలనీలో గత కొద్ది రోజులుగా ఇళ్ల ముందు విడిచిన బూట్లు, చెప్పులు కనిపించకుండా పోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా రోజులుగా ఉదయం లేచేసరికి ఇళ్ల ముందు వదిలేసిన బూట్లు ఉండకపోవడంతో కుక్కలు తీసుకువెళ్లి ఎక్కడో పడేసి ఉంటాయని అందరూ భావించారు. కానీ చాలా వరకు ఇళ్లలో షూస్ కనిపించకపోవడంతో దొంగతనం జరుగుతున్నట్లుగా అనుమానించారు. ఎవరైనా దొంగతనం చేస్తే నగలు, డబ్బులు లేదా ఇంటి ముందు ఏదైనా సైకిళ్లు, టూ వీలర్లు, కార్లు లాంటివి దొంగతనం చేస్తారు. కానీ ఇంటి ముందు వదిలేసిన బూట్లను దొంగతనం చేయడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. అసలు ఈ బూట్లను దొంగతనం చేస్తున్న ఆ వింత దొంగలెవరు? ఏ టైంలో వస్తున్నాడు? బూట్లు మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తున్నాడు? ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు. దాంతో దొంగను పట్టుకునేందుకు నిఘా పెట్టారు కాలనీ వాసులు. బూట్లు, చెప్పులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదు చేస్తే పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అందుకే తామే దొంగను పట్టుకోవాలనుకున్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీని చూసి కాలనీ వాసులు ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ గేట్లు దూకి లోపలికి వచ్చి బూట్లను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ దొంగను గమనించిన స్థానికులు అతడు పక్కనే ఉండే వాసవినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడని, అతడి పేరు మల్లేష్ అని తెలుసుకున్నారు. దొంగ కదలికలపై 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఎట్టకేలకు ఓ రోజు దొంగతనం చేస్తుండగా పట్టేసుకున్నారు. మల్లేష్ను పట్టుకుని అతడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ చూస్తే అందరి కళ్ళు బైర్లు కమ్మాయి. కుప్పలు తెప్పలుగా బూట్లు, చెప్పులు పడి ఉన్నాయి. ఎందుకు దొంగతనం చేస్తున్నావని ప్రశ్నించగా అతడేమీ సమాధానం చెప్పలేదు. మల్లేష్ 2 నెలల నుంచి సుమారు 100కు పైగా ఇళ్లలో దొంగతనం చేసి సుమారు 1000 జతల చెప్పులు, బూట్లు ఎత్తుకు వెళ్లాడు. వాటిని ఎర్రగడ్డ మార్కెట్లో 100కు 200కు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మల్లేష్ భార్య రేణుక ప్రవర్తన కూడా సరిగా ఉండేది కాదు. 2 వారాల క్రితం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది రేణుక. ఫుల్లుగా మద్యం తాగి వచ్చి పోలీసులకు పట్టపగలే చుక్కలు చూపించింది. బ్రీత్ అనలైజర్తో ఆమెను పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఊదమంటే ఊదకుండానే కోటర్ తాగొచ్చినా ఇంకా ఊది ఏం చేయాలంటూ రెచ్చిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో హౌస్ కీపర్గా పనిచేసే రేణుక మద్యానికి బానిసైంది. తాగి కనిపించిన వారితో గొడవ పడేదని పోలీసులు తెలిపారు.